తల్లిదండ్రులను స్మరించుకుని మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో అంధత్వ నివారణే లక్ష్యంగా నిరుపేదల శ్రేయస్సు కోరి సేవా కార్యక్రమాలు చేయటం ఆనందదాయకమని గోవాడ సర్పంచ్ మండవ విజయలక్ష్మి పేర్కొన్నారు. గోవాడ గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అమతలూరు మండలం గోవాడ గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరికరాలు సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు తల్లిదండ్రులు శివరామకృష్ణయ్య అమెమ్మ జ్ఞాపకార్థం చెరువుపల్లి మండలం పరిధిలోని గోడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఏఓ ఎన్ పిచ్చిరెడ్డి పర్యవేక్షణలో వైద్యాధికారులు ధ్వని అగర్వాల్, వేమన, రమ్య, కోఆర్డినేటర్లు ఎన్ రంజిత్, టెక్నీషియన్లు ఆనందకుమారి, సుచిత్ర, నవీన్, మాధవి, అహల్య, నాగజ్యోతి, అలేఖ్య, భార్గవి, స్రవంతి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి 50 సంవత్సరాలు పైబడిన వారికి అవసరాన్ని బట్టి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొలుత పావులూరి శివరామకృష్ణయ్య అమ్మెమ్మల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవాడ గ్రామానికి ఒక ప్రత్యేక ఉంది. గ్రామంలో ఎవరైనా కంటి చూపుతో ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో గ్రామ అభివృద్ధికి సేవా కార్యక్రమాలకు నేనున్నానంటూ పావులూరి సుబ్బారావు తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వస్తారని ఆయన సేవలు కొనియాడారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో పావులూరి బాలకృష్ణ, డాక్టర్ పావులూరి కృష్ణబాబు, నన్నపనేని రంగారావు, మాజీ ఎంపీపీ మైనేని రతన్ప్రసాద్, అప్పారావు, ఫీల్డ్ కోఆర్డినేటర్లు సరళ, దుర్గా, గోడవల్లి సిబ్బంది పవన్ కుమార్, రాంబాబు, చిరంజీవి, శివప్రసాద్, క్లినికల్, నాన్ క్లినికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లాగే రంగారావు గారు, మా నంబర్ రమేష్ గారు, ఆచార్య గారు అందరూ కలిసి గ్రామంలో మంచి సిమెంట్ రోడ్డు, అవి కాకుండా కావూరు ప్రసాద్ గారు, మరి అచ్యుతరామ గారు పెద్దలు కలిసి బాబారి గుడిని డెవలప్ చేయాలి. అంటే సమిష్టిగా ఏదైనా కార్యక్రమం అంటే బావాలి. మరి అటువంటి వారిని స్ఫూర్తిగానే మరి నేను కూడా మా గ్రామంలో రోడ్డు చేయను, మరి ఆ స్ఫూర్తిగానే నేను ఎంతో గొప్ప చేయాలి. మరి ఇట్లాగే చెప్పారు అనేక మరి సేవా కార్యక్రమాలు కాకతీయ సేవా సంస్థ అని చెప్పి ప్రతి సంవత్సరం వేలాది మందికి చాలా ఆనందదాయకం, శుభప్రదం కూడా. ప్రతి జీవితంలో అన్ని సౌకర్యాలతో పాటు వైద్య సౌకర్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. దానిని